ఏదైనా ఒక ప్రాంతంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాలకు కనెక్ట్ చేస్తూ ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తూ ఉంటుంది. ఒక జంక్షన్ నుంచి వేర్వేరు రోడ్లని నిర్మిస్తూ అక్కడ ఇతర ప్రాంతాలకు కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరులో రీసెంట్గా 8 రోడ్ జంక్షన్ అనేది అందుబాటులోకి వస్తుంది. అయితే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో 8 రోడ్ జంక్షన్ అనేది అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా 50 ఏళ్ల క్రితమే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో 7 రోడ్ జంక్షన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలకు ఇది అందుబాటులో ఉంది. 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ కార్యకలాపాలు జరుగుతూ ఉంటున్నాయి. వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలో 7 రోడ్ జంక్షన్ 7 ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఈ జంక్షన్ నిర్మించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ విగ్రహం ఏదైతే ఉంది, ఈ విగ్రహానికి చుట్టుపక్కల మొత్తం 7 రోడ్లు ఉన్నాయి. ఈ 7 రోడ్లు కూడా వేరు ప్రాంతాలని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇతర ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది మొదటగా మనం చూసుకున్నట్టయితే ఈ రోడ్డు ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ రోడ్డు అయితే టెక్కలి పలాస లేదంటే అటువైపు ఇంకా చూసుకున్నట్టయితే ఆమదలవలసి పాలకొండ ఈ ఏరియాలను కనెక్ట్ చేస్తూ వచ్చినటువంటి రోడ్డు. ఈ రోడ్డు మొదటి నుంచి చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఇటువైపు నుంచి ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇలా ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ బ్యానర్ కనిపిస్తుంది. ఈ బ్యానర్ ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో మా శ్రీకాకుళం జిల్లాకి ప్రధానంగా ఉన్నటువంటి నాగావల్లి రివర్ ఏదైతే ఉందో ఆ నాగావల్లి రివర్కి ఇటువైపు వెళ్తే ఈ నాగావల్లి రివర్ని కూడా మనం చూడొచ్చు. ఈ నాగావల్లి రివర్ని కనెక్ట్ చేస్తూ ఈ రోడ్డుని నిర్మించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్టయితే అన్నా క్యాంటీన్కి పక్కన ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి వెళ్ళినట్టయితే మనం విశాఖపట్నానికి వెళ్ళొచ్చు. ఆ హైవేని కనెక్ట్ చేస్తూ విశాఖపట్నానికి కూడా వెళ్ళొచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇలా మనం చూసుకున్నట్టయితే రాజగోపాలరావు విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఆ పురాతన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సూర్యనారాయణ టెంపుల్ అరసవెల్లి కావచ్చు, లేదంటే శ్రీకూర్మం టెంపుల్ కావచ్చు, ఈ శ్రీకూర్మం టెంపుల్ని కూడా కనెక్ట్ చేస్తూ ఆ పైకి వెళ్ళేటటువంటి విలేజెస్ కావచ్చు, ఆ ప్రాంతాలను కూడా కనెక్ట్ చేస్తూ ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇంకా ఇదే ఏరియాలో ఇదే రోడ్డును కనెక్ట్ చేస్తూ అటువైపు పక్క సైడ్ 2 రోడ్లు ఉన్నాయి. ఆ 2 రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు కూడా శ్రీకాకుళంలో ఉండేటటువంటి ఇతర ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఇతర జిల్లాలను కాకుండా లోకల్లో ఉండేటటువంటి ఇతర ప్రాంతాల వారికి ఇబ్బందికరంగా లేకుండా ఉండేటటువంటిగా ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కనిపిస్తున్న రోడ్డు ఏదైతే ఉందో శ్రీకాకుళంలో ప్రధానంగా ఉండే రోడ్డు ఇది. ఇక్కడ ఎక్కువగా వాణిజ్య కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా బిజినెస్లు జరుగుతూ ఉంటాయి. షాపింగ్ మాల్స్ కావచ్చు, లేదంటే బంగారం వ్యాపారం కావచ్చు, ఇవన్నీ ఈ రోడ్లోనే జరుగుతూ ఉంటాయి. ఈ రోడ్డు నుంచి మనం ఇలా వెళ్ళినట్టయితే నరసన్నపేట ప్రాంతాన్ని కనెక్ట్ ఉన్నటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్లో ఎక్కువగా వ్యాపార కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా శ్రీకాకుళం వచ్చేటటువంటి ట్యాక్స్లు కావచ్చు, లేదంటే రెవెన్యూ కావచ్చు, ఇదంతా కూడా ఈ ప్రాంతం నుంచే ఇక్కడే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వ్యాపారాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, ఈ ప్రాంతంలోనే ఎక్కువగా దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా మొత్తం 7 రోడ్ జంక్షన్ అనేది 50 ఏళ్ల క్రితమే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్టయితే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ శ్రీకాకుళం రోడ్డు 7 రోడ్ జంక్షన్ ఏదైతే ఉందో ఈ 7 రోడ్ జంక్షన్ అనేది ఇతర రాష్ట్రాలను ఇతర ప్రాంతాలను కలుపుతూ మొత్తం ప్రయాణికులకు కావచ్చు, వాహనదారులకు కావచ్చు, ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినటువంటి ఈ జంక్షన్ అనేది 50 ఏళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.